హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు గుడ్ ఫుడ్ గుడ్ మెమరీ. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చి గోబీ 65 ఓ కాలీఫ్లవర్ 65. ఇన్ఫ్యాక్ట్ ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే ఈజీగా ఇంట్లో చేసేయచ్చండి. అంత ఈజీ ఈ గోబీ 65. ఈ కాలీఫ్లవర్ 65 చేయడానికి కావాల్సింది ముందుగా గోబీని ఒక కాలీఫ్లవర్ని ఇలా 700 గ్రాములు చిన్న చిన్న మీడియం పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి వాటర్ పోసుకోవాలి. అలాగే అర స్పూన్ పసుపు, ఉప్పు ఒక స్పూన్, ఇవన్నీ వేసి బాగా కాలీఫ్లవర్ని రబ్ చేస్తూ కడిగేసి అదే నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న పెస్ట్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా నానబెట్టేసి పక్కకు పెట్టండి. ఈలోగా మరొక ప్యాన్ పెట్టి వాటర్ బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి ఇందాక మనం 10 మినిట్స్ పాటు నానబెట్టిన గోబీ ఫ్లారెట్స్, కాలీఫ్లవర్ ఫ్లారెట్స్ని ఇలా వేడి వేడి నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళల్లోకి మనం వేసుకోవాలి. ఇలా నీళ్ళలో వేసిన తర్వాత ఒక్కసారి బాగా అన్ని పీసెస్ అన్నీ కూడా మునిగేటట్టుగా కలిపేసుకోవాలి. ఇది హాట్ వాటర్లో అంటే బాయిలింగ్ వాటర్లో కేవలం 1 నుంచి 3 నిమిషాల పాటే ఉంచాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే కనుక ఇవి గోబీ అన్నీ కూడా మ్యాషీ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా 3 మినిట్స్ తర్వాత ఇలా తీసేసేయాలి. ఖచ్చితంగా వేడి నీళ్ళలోనే వేయాలి. 3 మినిట్స్ లోపల తీసేసేయాలి. ఇలా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోండి. ఆ తర్వాత మరొక ప్లేట్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, అలాగే 1.5 స్పూన్ మొక్కజొన్న పిండి అంటే కార్న్ఫ్లవర్, అలాగే 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి, అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న వాటిల్లోకి ఇందాక మనం ఉడికించి చల్లార్చుకున్న కాలీఫ్లవర్ ఫ్లారెట్స్, గోబీ ఫ్లారెట్స్ని కూడా మనం దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి పీసుకి కూడా డ్రై ఫ్లవర్ ఏదైతే మనం బియ్య పిండి, మొక్కజొన్న పిండి వేసామో అదంతా కోట్ అయ్యే వరకు నిదానంగా కలుపుకోవాలి. అవి ఆల్రెడీ ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయాయి కాబట్టి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1 స్పూన్నర మొక్కజొన్న పిండి, అలాగే జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ఇంతకుముందు ఫ్లవర్లో కూడా వేసాం చూసి వేసుకోండి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలన్నమాట. ఖచ్చితంగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్నాకే మనం వెట్ అంటే వాటర్ కానీ ఆయిల్ కానీ వేస్తేనే అప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈజీగా మిక్స్ అవుతాయి. ఇదిగోండి, ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాక వాటర్ నిదానంగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోండి. బ్యాటర్ ఎలా ఉండాలి అంటే థిక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ. అలా అని బజ్జీల పిండిలా కాకుండా బజ్జీల పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇలా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకొని బాగా కలిపేసుకోండి. అండ్ ఇంకొకటి, దీంట్లోకి వేడి వేడి నూనె వేస్తే కొంచెం బోలుగా వస్తాయి. వేయకపోయినా పర్లేదు, బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఆ 2 వేయట్లేదు. ఇలా కలుపుకున్నాక ఇంతకుముందు మన డ్రై ఇంగ్రీడియంట్స్లో కలుపుకున్న ఫ్లారెట్ గోబీ ఫ్లారెట్ని ముంచి ఇలా ఒకసారి చూడండి క్లియర్గా, అలా ఖచ్చితంగా ఆ ఫ్లవర్లో ముంచింది ఈ బ్యాటర్లో ముంచి ఇలా లైట్ కోటింగ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి నూనెలో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఫ్రైయింగ్ అన్నది కేవలం పైన పిండి కుక్ అయ్యే వరకు మాత్రమే. పైన కోటింగ్ ఉంటుంది కదా, మనం పిండి పెట్టిన కోటింగ్, ఆ కోటింగ్ కుక్ అయ్యే వరకే మనం ఫస్ట్ ఫ్రైయింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లారెట్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ అలా కలిపేయండి.
ఇదంతా 1 or 2 minutes లోపల కుక్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా చూడండి, దగ్గరుండి ఫ్రై చేసేసుకోండి అనమాట. ఇలా ఫస్ట్ కోటింగ్ అంటే 1-2 minutesలో కుక్ అవ్వగానే అవన్నీ తీసేసేయండి ఆయిల్లో నుంచి. ఇలా ఒక అబ్జర్వెంట్ పేపర్ పెట్టేసి ఆ పేపర్ పైకి తీసేసేయండి. ఆ తర్వాత సెకండ్ ఫ్రైకి ఆయిల్ని మళ్ళీ హై ఫ్లేమ్లో సలసల కాగిన తర్వాత ఈ ఫ్లారెట్స్ ఇంతకుముందు మనం ఫ్రై చేసాం కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1 minute పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే గోబీ అన్నది సూపర్ క్రిస్పీగా అవుతుంది అండ్ లోపల కూడా కుక్ అయిపోతుంది ఈలోగా. ఎందుకంటే ఆయిల్ వేడెక్కే లోపల ఆ గోబీ ఇంతకుముందు తీసిన ఏమంటే చల్లారుతాయి. సో లోపల కుక్ అవుతాయి అండ్ బయట క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసి మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత మరొక ప్యాన్ తీసుకొని 2 tablespoons ఆయిల్ తీసుకొని అలాగే దాంట్లోకి 1 tablespoon చాప్డ్ గార్లిక్ తీసుకోండి. అలాగే 4 రెమ్మల కరివేపాకు, అలాగే 3 పచ్చిమిరపకాయలు ఇలా డైమండ్ కట్లో కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ స్టెప్ అంతా ఆప్షనల్ అండి, మీరు అలా గోబీని ఫ్రై చేసి తినేయచ్చు. నేను ఇలా చేస్తున్నాను, దీనివల్ల రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. సో ఈ స్టెప్ని మాత్రం మీరు స్కిప్ చేయకండి. ఇలా మళ్ళీ మనం గోబీ ఫ్లారెట్స్ని వేసి జస్ట్ 1 or 2 minutes పాటు సాటే చేసేసుకోండి, అంతే, ఎక్కువసేపు వద్దు. ఇలా ఫ్లేవర్స్ అన్నీ కంబైన్ అయ్యే వరకు అలా కలిపేసేసుకోండి, అంతేనండి. దీన్ని సర్వింగ్ ప్లాటర్లోకి తీసేసుకోండి. వేడి వేడిగానే సర్వ్ చేయండి, అప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా లెమన్ కానీ చాట్ మసాలా కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే లెమన్ వేసి సర్వ్ చేయండి. ఖచ్చితంగా అప్రిషియేట్, గ్యారెంటీడ్ రెసిపీ. ఈ న్యూ ఇయర్కి ట్రై చేసేసేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గుడ్ ఫుడ్ గుడ్ మెమరీ. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎంతో ఈజీ కదా ఈ గోబీ 65.